ఇది చాలా చాలా శుభదినం. మంచి టాపిక్ తీసుకున్నారు. అంజన్నకి వారి సహచరులందరికీ మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇందాక ఎవరో వక్తలు కూడా చెప్పారు, అన్నీ వదిలేసి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలని. చాలామంది ఎన్నెన్నో మాట్లాడారు. సార్ కూడా ఉన్నాడు కాబట్టి వినయ్ కుమార్ గారు 2 విషయాలు చెప్తా. రాజ్యం ఎట్లా ఉంటుంది? ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రాజ్యం ఒక్కడ యాజిటేషన్ చేయాల. ఏ స్టేట్లో కూడా తక్కువ మంది తీసుకొచ్చాడు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అని. ఇప్పుడు ఎకనామిక్ క్లాస్లో ఉన్నవాడు బ్రాహ్మణ్ కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, ఇంకెవరైనా కానీ బీసీల కన్నా తక్కువ మార్కులు వచ్చేవాడు సెలెక్ట్ అవుతున్నాడు. ఇది ఏం న్యాయం అండి? ఇక అంటే మనం రియలైజ్ కావాలి. ఐఏఎస్ ఐపీఎస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ కన్నా తక్కువ వచ్చినవాడు సెలెక్ట్ అవుతున్నాడు. మత్తులో ఉన్నారు వీళ్ళు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మత్తులో ఉన్నారు. యు రైజ్ యువర్ రైట్, యు ఆస్క్ ఫర్ యువర్ రైట్. అది తెలిస్తే గజగజ వణుకుతారు జనాలు. బీసీ వాళ్ళని చెప్పి ఓబీసీ అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని సెంట్రల్ గవర్నమెంట్లో అంటారు. వాళ్ళకన్నా నువ్వు రెడ్డి, కమ్మ, కాబా ఇవి నేను 4 ఏళ్ల డేటా చూస్తున్నా. కడుపు మండిపోతుంది. అరే ఇంత మనకు అన్యాయం జరుగుతుందా అని. రెండో విషయం, వీళ్ళ ఫాదర్ గురించి కొద్దిగా చెప్తా. మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, సీనియర్ అడ్వకేటు వేదాంతరావు అని. ఆయన్ని వీళ్ళ ఫాదర్ పిలిపించి, వేదాంతరావు నేను హైకోర్టు జడ్జి చేస్తాను, నువ్వు కన్సెంట్ ఇవ్వన్నాడు. ఆయనకి ఎవరు ఏం మైండ్లో పెట్టారో తెలియదు. నేను ఢిల్లీలో పనిచేస్తుండేవాడిని అప్పుడు. ఒకరోజు నా గెస్ట్ హౌస్కి వచ్చి నా దగ్గరే ఉండి, అరే నాన్న ఇట్లా ఒక సెంట్రల్ మినిస్టర్ అడిగారా నన్ను, నేను ఒప్పుకోలేదని అన్నా. నీ ఒపీనియన్ ఏంటి అన్నాడు. యు ఆర్ డన్ ఏ బ్లండర్ ఇన్ యువర్ లైఫ్. అదే నువ్వే జడ్జి అయి ఉంటే ఎన్ని పాజిటివ్ జడ్జిమెంట్స్ ఇచ్చాడు, ఎన్ని పాజిటివ్ జడ్జిమెంట్స్ ఫర్ ది వీకర్ సెక్షన్ అపాయింట్మెంట్ వచ్చేది. రాగరాక ఆయన తెలుసో తెలియక అడిగాడయ్యా సోషల్ జస్టిస్, నువ్వెట్లా కావాలంటావు అంటే, అరే రే నీలాంటి నాకు ఎవరు చెప్పలేదే అని అన్నా. ఇది మూడోది అంజన్నకి చెప్తున్నా. అంజన్న రాజ్యం లేకపోతే అడుక్కునే పరిస్థితుల్లోనే ఉంటాం. రాజన్న ఏమి రాజన్న? ఇప్పుడు నేను పోస్ట్లో ఉండేవాడిని. 2000 కోట్లు 3000 కోట్లు సంతకం ఇట్లా చేసేవాళ్ళం. అది దేనికి కారణం? మా అంబేద్కర్, మా రాజ్యాంగం. అది రాజ్యాంగం. మీరందరూ కూడా ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ పెద్దోళ్ళు చెప్పారు, రాజ్యాధికారం తెచ్చుకోండి, ఎవరినైనా కుక్కని నక్కను కొడుకు పైన కూర్చోబెడతాం. తమిళనాడు ఎక్స్ప్రెస్ మద్రాసు నుంచి ఢిల్లీ వెళ్ళేది. ఎవరో ఫోన్ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ అన్న మా ఆవిడ బెజవాడలో ఒక 15 నిమిషాలు లేట్ అయింది. నేనన్నా బండి ఆగుద్ది, మీ ఆవిడ బస్ స్టాండ్కు స్టేషన్కి వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత నాకు రింగ్ చేయమను, నేను అప్పుడు బండి స్టార్ట్ చేస్తానన్నా. ఇది రాజ్యాధికారి పవర్. ఆ అమ్మాయి ఎక్కింది. నేను తర్వాత ఆ డ్రైవర్కి పిలిచి చెప్పా, 15 నిమిషాలు మేకప్ చేయి, బలాషా వెళ్ళే లోపల 444 కిలోమీటర్లు. ఎవ్రీ వరంగల్కి వచ్చేవరకు 5 నిమిషాలు కవర్ చేయి, బెల్లంపల్లి వచ్చేవరకు 5 నిమిషాలు కవర్ చేయి, 10 నిమిషాలు ముందు వెళ్తావు బలాషాకి వెళ్తే. ఇది పవర్ అన్న. పవర్ తెచ్చుకుంటే ఆన్ని అడగాల్సిన పని లేదు. కానీ మనకు మత్తులో ఉండిపోయాం అంతా. ఇదిగో ఇందాక ఎవరో ఇంకొక ఆయన చెప్పాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడంట అని. నేను పోటీ చేశా. పోటీ చేస్తే నన్ను వాడగొట్టారు.
ఇంత సేవ చేస్తే దిక్కే లేదు. అంటే ఏంటి కారణం? మన వాళ్ళు అర్థం చేసుకోవట్లా. రాజ్యాధికారంలోకి వస్తే ఎన్ని బలవంతం చేయొచ్చు. మా అంజన్ లాంటి తీసుకెళ్ళి నేను ఒక మినిస్టర్ చేసేస్తా. వినయ్ కుమార్ గారు చెప్పినట్టు కోర్టులే అడ్డుపడుతున్నాయి. సోషల్ జస్టిస్ అనే పదానికి ఆయన చెప్పింది కరెక్ట్ చెప్పాడు. 2% ఉన్నవాడు 90 మంది ఉంటున్నారు. ఉన్న ఈ 78% ఉన్న వాళ్ళేమో 4%. అంటే ఏంటి? మనలో చైతన్యం రావాలి. 79 ఏళ్ల స్వతంత్ర దేశంలో మనం రావాలి. మనం బాగా ప్రయత్నం చేయాలి. ఇదిగో జలకర్ శ్రీనివాసు నాకు ఒక 25 ఏళ్ళ మట్టి తెలుసు. వీళ్ళు పొద్దుకులు ఇదే పని. రాజ్యాధికారం పాపం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం. కొన్ని మీటింగ్లకి వెళ్ళలేము, ఆఫీసర్ కావండి. అయినా కానీ బరి తెగించి వెళ్ళాం. పోతేమైంది, ఉద్యోగం పోతే పోద్ది అనుకుని వెళ్ళాం. దానికి కారణం ఏంటి? తెగింపు కావాలి. దానికి తెగింపు కావాలి. రాజ్యాధికార దిశగా ఈ దండాలు వేసుకున్న వాళ్ళందరినీ నన్ను రిక్వెస్ట్గా మీరు అందరూ చేయండి. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. నాకు వేరే ప్రోగ్రాం ఉంది, నేను మళ్ళీ వెళ్ళాలి. నా గురించి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే